Hi, ladies and gentlemen. Welcome to Money Spec with Mohan. Today we'll talk about a story between two friends, Ramesh and Suresh. Same salary, same company, సేమ్ రోల్ అంత ఇద్దరు రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు, అంటే కామన్ పీపుల్ లైక్ అస్. కానీ ఇద్దరు 2 different పాత్ని చూస్ చేసుకున్నారు అనమాట. సురేష్ వచ్చి కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంటాడు, కొంచెం మనీ అంటే ఇంట్రెస్టెడ్ గా ఉంటాడు, కొద్దిగా ఫాస్ట్ గా మనీ అంటే చేయాలనుకుంటాడు. ఈ చూసెస్ పార్ట్ ఆఫ్ ఇంట్రాడే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మార్జినల్ ట్రేడింగ్, మళ్ళీ పొజిషన్ ట్రేడింగ్ చూస్ చేసుకుంటాడు. ఇవి చేద్దాం అనుకుంటుంటాడు, చేస్తుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే అంటే ఏంటి? ఇంట్రాడే అంటే సేమ్ డే బై అండ్ సెల్ అవుట్ అనమాట. ఈరోజు పొద్దున కొంటాం, మా సాయంత్రం కల్లా వేయడం అనమాట. 9 ఎలా ఉంటుందంటే ఇన్స్టెంట్ రిటర్న్స్ లాగా ఉంటుంది అనమాట, ఇన్స్టెంట్ మనీ లాగా. కానీ దీంట్లో కాన్ ఏంటంటే 9 out of 10 people లూజెస్ మనీ అనమాట. సెకండ్ వచ్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో 2 ఉంటాయి అనమాట. పుట్, కాల్ అని ఉంటాయి అనమాట. కాల్ అంటే పుట్ అంటే డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు, డౌన్ సైడ్ ట్రెండ్స్ వెళ్ళినప్పుడు దాన్ని బెట్ చేయడం, అప్ సైడ్ ట్రెండ్స్ వెళ్ళేదాన్ని కాల్ అంటారు, దాన్ని బెట్ చేయడం అనమాట. ఇక్కడ పొజిషన్ ట్రేడింగ్, మార్జినల్ ట్రేడింగ్ ఇవి కూడా సిమిలర్ గానే ఉంటాయి. పొజిషన్ ట్రేడింగ్ అంటే కొన్ని వీక్లీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కొనుక్కుంటారు అనమాట. మార్జినల్ ట్రేడింగ్ అంటే లివరేజ్ తోటి లివరేజ్ ఇచ్చి కొనుక్కుంటారు అనమాట. మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎలా అంటే నడుస్తుంది అంటే ఇది ఒక 100 rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాడు. 100 rupees తోటి లివరేజ్ ఇచ్చింది కంపెనీ కానీ బ్రోకర్ కానీ ఎవరొకరు లివరేజ్ ఇస్తారు, అంటే మనం పుష్ చేస్తారు ఇన్వెస్ట్ చేయమని. 4x 5x అనుకుంటాం. సపోజ్ 4x ఇచ్చాడు అనుకుందాం. 4x అంటే ఇలాగా 100 rupees నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ట్రేడ్ చేసేసి 400 తోటి వాడు 300 ఎక్స్ట్రా ఇచ్చి 400 తోటి ట్రేడ్ చేపిస్తాడు. నీతోటి ట్రేడ్ చేపిస్తే 100 rupees కి 20 rupees ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకో, 400 కి 80 rupees ప్రాఫిట్స్ వస్తాయి కదా. అలా అనుకుంటా. కానీ నువ్వేమనుకుంటావు, 100 rupees కి 80 rupees ప్రాఫిట్స్ వచ్చి 80% రిటర్న్స్ అనుకుంటాం. కానీ చాలా డేంజర్ అనమాట. ఇది చాలా డేంజర్ గా ఉంటది, ఎందుకంటే పెద్ద అనకొండ రన్ అవుతుంది అనమాట. దీని వెనకాల అనకొండ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. అదే ఆల్గో ట్రేడింగ్. ఆల్గో ట్రేడింగ్ ఎవరో చేపిస్తారంటే QIBs, మళ్ళా హెడ్జ్ ఫండ్స్, ఈ బ్యాంక్స్, ఇవన్నీ పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళని చేపిస్తుంటారంటే ఏం చేస్తారంటే సూపర్ స్పీడ్ కంప్యూటర్స్ ఉంటాయి అనమాట దీంట్లో. దానికి ఆల్గరిథం సెట్ చేస్తారనమాట. ఆల్గరిథం సెట్ చేసి మొత్తం అంతా దానికి ముందే ఎమోషన్స్ ఏమి ఉండవు, దానికి గ్రీడీనెస్ ఏమి ఉండదు, స్పీడ్ అండ్ డేటా తోటి ఫాస్ట్ గా దానికి ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దానికి దగ్గర అనమాట అంతా. ఏం చేస్తుంది ఈ ఆల్గో ట్రేడింగ్, ఏం చేస్తారంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, డౌన్ ట్రెండ్కి వెళ్తుంటే స్టాప్ లాస్ పెట్టుకుంటారు. స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు మొత్తం పడిపోతా ఉంటుంది, అంతా పడిపోతా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్యానిక్ అయిపోతాం, చాలా లాస్ అయిపోతా ఉంటాం అనమాట. కొన్ని రోజులు ప్రాఫిట్ వస్తుంది, కానీ చాలా మటుకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను చాలా మంది విన్నాను. నేను చెప్పేది మనలాంటి కామన్ పీపుల్ కాదు, నేను చెప్పేది పెద్ద పెద్ద వెల్త్ మేనేజర్సే ఉంటారు అనమాట. వాళ్ళకి crores of salaries ఉంటుంది. వాళ్ళే చెప్తుంది అనమాట, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈజ్ టూ డిఫికల్ట్ అండ్ కామన్ పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకే పని అవ్వదు. ప్లస్ ఎవరైతే ఫుల్ టైం దాన్ని చేసినారో కూడా టైం బాగుంటే పని చేస్తుంది అనమాట. కాబట్టి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడే కొద్దిగా తగ్గించుకోండి చేసుకోవాలనుకున్నప్పుడు. నెక్స్ట్ స్టోరీలో రమేష్ వచ్చాడు. రమేష్ హూ ఇస్ అ బోరింగ్ పర్సన్, హూ ఇట్స్ 5 stars, డూస్ నథింగ్ అన్న టైప్ అనమాట. ఫ్యామిలీతో టైం గడుపుతుంటాడు, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తుంటాడు, తన పని చేసుకుంటా ఉంటాడు. మార్కెట్ ఎలా పోయినా పర్వాలేదు, పడినా పర్లేదు, తగ్గినా పర్లేదు, ఏం చేయడు. దీన్ని చూస్ చేసుకున్న పార్టీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. పడితే కంటిన్యూస్గా సిప్పులు చేస్తూ ఉంటాడు, స్కిప్ చేయకుండా. శాలరీ పెరిగిన ప్రతిసారి స్టెప్అప్ చేసుకునేవాడు. మళ్ళా బోనస్లు వస్తే లంసమ్ ఇన్వెస్ట్ చేసుకుంటా ఉండేటోడు. అంత మంచిగా అలా గడిపేసేవాడు. ఆఫ్టర్ 20 years రమేష్ ఫీల్స్ లైక్ హూ ఎంజాయ్స్ విత్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇలా ఉంటారు మ్యూచువల్ ఫండ్స్తో. మరి అంతే, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దాన్ ట్రేడింగ్ అండ్ F&Os అండ్ ఇంట్రాడే. అయినా సరే మేము ఇంట్రాడే చేస్తాం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తామంటే మీరు ఫుల్ టైమ్గా చేయాలి. మొత్తం ఏం చేస్తారంటే మార్నింగ్ 7 కూర్చొని మార్నింగ్ 7 చేయండి, 7 to 9 మార్కెట్ ట్రెండ్స్ అన్నీ చెక్ చేయండి. గ్లోబల్ టెన్షన్స్ ఎలా ఉన్నాయి, ట్రంప్ తాత ఏమంటాడో అన్నీ చూడండి. అన్నీ చూసి కరెక్ట్గా చేయండి. అది అయితే అవుతుంది, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మొత్తం అయినా సరే ఒక్క బిగ్ ట్రేడ్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తుంది. సో స్లో అండ్ పేషెన్స్ విన్స్ ది రేస్ అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం అనమాట. మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోమని చెప్తున్నాను మొత్తానికి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకో, నాకు ఒక DM చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. సూపర్ అండి, నైస్ టు మీట్ యూ, బై బాయ్.